హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ. మేము కూడా ఎంజాయ్ చేసామండి. మొన్నటి మీద నిన్న కొంచెం నాకు హెల్త్ పర్లేదు అనిపించింది. ఫీవర్ తగ్గింది. గొంతు ఇంకా కొంచెం రావాలి. నా వాయిస్ వింటే మీకు అర్థమైపోతుంది కదా. ఈరోజు సంక్రాంతి రోజు అందరూ పెద్దలకు పెట్టుకుంటారు కదా. మేము కూడా మా డాడీకి పెట్టుకుందామని ఈరోజు కొంచెం తొందరగానే లేచి కొంచెం పాలు పొంగించి 4 గారెలు అయితే తీసి పరమాన్నము అవి కలిపి డాడీ దగ్గర పెట్టుకుని బట్టలు పెట్టుకుని దండం పెట్టుకున్నాం అనమాట. కొంచెం ఓపిక వచ్చేసరికి మనం ఇంక భూమి మీద ఆగం కదా, ఇంట్లో పని అంతా మీద వేసుకుని చేస్తాం కదా. మా అమ్మ అదే అంటుంది, కొంచెం ఓపిక వచ్చేసరికి పొద్దుటే లేచిపోయింది నా కూతురని. ఈరోజు ఎందుకో నాకు మా డాడీ బాగా గుర్తొచ్చాడండి. బాగా ఏడుపైతే వచ్చింది. మా నాన్న ఉన్నప్పుడైతే అసలు పండగ ఏ రకంగా చేసుకునేవాళ్ళం, ఇప్పుడు అలా ఉంది ఏంటనేది. అంతే కదా, దేవుడు ఒక్కొక్కసారి అలాగే చేస్తూ ఉంటాడు అని కొంచెం అలా దిగమింగుకునే బాధని డాడీ దగ్గర అన్నీ పెట్టుకుని దండం అయితే పెట్టుకున్నాను. తర్వాత పిల్లలు కూడా దండం పెట్టుకున్నారు. పోయిన వాళ్ళు ఎప్పుడూ మంచోళ్ళు అంటారు కదా, అలాగే పోయిన వాళ్ళ గురించి మనం ఆలోచించి ఉండలేం కదండి. అలాగే మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఈరోజు అయితే అలా జరిగిందనమాట. ఇంకా పని అయిపోయిన తర్వాత సంక్రాంతి పెద్ద వంటలు అంటారు కదా, పిండి వంటలు, ఆ వంట స్టార్ట్ చేయడానికైతే ఈరోజు మేము చేసామన్నమాట. పెద్ద వంట అంటే ఏంటండి, అరిసెలు కదా. అరిసెలు లేకుండా సంక్రాంతి ఎలా ఉంటుందండి అసలు. అందుకని అరిసెలు చేయడానికైతే బియ్యం నిన్న నైటే పోసేసింది మా అమ్మ. 3 కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం లెక్క అనమాట దీనికి. అలాగే 3 కేజీలు బియ్యం పోసి కేజీన్నర బెల్లం అయితే చితక్కొట్టి ఇందులో వేసాను, నేను గిన్నెలో వేసాను. దాంట్లో కొద్దిగా ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసి ఆ బెల్లం కరిగిన తర్వాత దాన్ని వడకట్టేసి మళ్ళీ పాకం పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో ఇసుక, చెరుకు తుక్కు ఏదైనా ఉంటే పోతుందని వడకట్టుకున్నాను అనమాట. దాన్ని మళ్ళీ పాకం పెట్టేసి పాకం పట్టుకోవాలి స్టవ్ మీద పెట్టేసి. పాకం అయితే దీన్ని పాకం పట్టేదాన్ని బట్టి మన అరిసెలు అనేది బాగా వస్తాయండి. బాగా కొంచెం గట్టిగా కావాలి అనుకున్న వాళ్ళు గట్టి పాకం పడతారు. లేదా మెత్తగా కావాలి అరిసెలు అనుకునే వాళ్ళు కొంచెం ఉండకట్టి కట్టకుండా ఉన్నట్టుగా పాకం పడతారనమాట. నేను వేస్తూ ఉంటే గిన్నెలో మా అమ్మ పాకం వచ్చిందా లేదా అని చూస్తుందన్నమాట. ఆవిడకి బాగా వచ్చు అరిసెలు పాకం పట్టడం మా అమ్మకి. మేమైతే అందరం మెత్తగా తింటాం కాబట్టి కొంచెం ఉండ కడుతుంది అనేసరికి ఇంక స్టవ్ మీద నుంచి దించేసి అందులో పిండి అయితే కలిపేసాం అనమాట. అరిసెలకి బెల్లం పాకం పట్టడం, పిండి కలపడం ఇవి మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే చాలండి, అరిసెలు బ్రహ్మాండంగా వస్తాయన్నమాట. ఒక్కొక్కసారి బెల్లానికి తగ్గట్టు పిండి ఎక్కువ పట్టచ్చు, అలాగే తక్కువ పట్టచ్చు వరిపిండి అనేది. అందుకని కొంచెం పిండి ఎక్స్ట్రా ఉండేటట్టే మనం చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే ఏమవుతుంది కదా, అదే తక్కువైందంటే మళ్ళీ అరిసె రాదు, అనవసరంగా విరిగిపోద్ది అనమాట మూగిట్లో వేసేసరికి. ఈ రకంగా పట్టుకుంటే సరిపోతుంది. మనం అలా చూసుకుని తెడ్డికి జారుగా ఉండేటట్టు మన చేతికి అంటుకోకుండా ఉంటే అరిసె చక్కగా వస్తుంది. అందులోనే నేను కొంచెం పిండి తీసి కొన్ని కొబ్బరి ముక్కలు అయితే వేయించి కలిపేసి ఉంచాను, కొన్ని పాకుండలు వేసుకుందామని. నువ్వుపప్పు అరిసెలు వేయడానికి నువ్వుపప్పు కూడా అయితే తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ నార్మల్ అరిసెలు వేద్దామని చిన్నగా అలా ఫస్ట్ ట్రై చేశాను అనమాట. ఎప్పుడు మా అమ్మే వేస్తుంది, అయితే కంటికి ఆపరేషన్ చేయించాం మొన్న ఈ మధ్యన అమ్మకి. అందుకని స్టవ్ దగ్గర కాకుండా కొంచెం వడంగా కూర్చోబెట్టి తీయించాను అనమాట. అరిసెలు ఒత్తి నేనే చేసి నేనే మూకుట్లో అయితే వేశాను. బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి, చాలా క్రిస్పీగా వచ్చినాయి. బయట క్రిస్పీగా లోపల మెత్తగా వచ్చినాయి మా అరిసెలు అయితే చాలా బాగున్నాయి అనమాట. పాకం బాగా లేతగా పట్టిన ఎలా వస్తుంది ఏంటని ఇలా అరిసెలు ఒత్తే పళ్ళెంతో ఒకసారి ఒత్తేస్తే సరిపోతుంది. అరిసెలు అయితే అయిపోతాయి అనమాట. మా అరిసెలు అయితే ఇన్ని వచ్చినాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఈ కొలతలతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక ఈవినింగ్ ఒకసారి వచ్చేసరికి పకోడీ వేసేసి ఈవినింగ్ స్నాక్స్ కింద తినేసి పొద్దున పెట్టిన పప్పు చారు ఉంది కదా, అందులో సైడ్ డిష్గా కూడా తినేసి డిన్నర్ అయితే ముగించేసాం. ఈ సంక్రాంతి అయితే మాకు ఈరోజు ఇలా అయిపోయిందండి. అయితే మధ్యాహ్నం ఒకసారి పక్కన కళ్యాణ మండపం ఉంది, మా ఇంటి పక్కనే కళ్యాణ మండపంలో మా పిల్లలు అయితే ఫోటోలు దిగడానికి వెళ్ళారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి 2 ఫోటోలు అయితే దిగేసి వచ్చాను అనమాట. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఇంకా రాలేదు, ఈవినింగ్ వస్తారనమాట వాళ్ళు. అయితే ఈలోపు మా బావగారాల పిల్లలు, మా మరిది గారాల పిల్లలు వెళ్ళి ఫొటోస్ అది దిగేసి వచ్చాము. ఫస్ట్ మా నందన ఫోటో పెట్టింది మా అక్క ఈరోజు. చాలా బాగుంది కదా నందన ఈరోజు. తను మా మరిది గారు వాళ్ళ పాప, రెండో పాప అనమాట. ఇప్పుడు మేమందరం కలిసి పిల్లలతో కలిసి నేను దిగిన పిక్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.